పిల్లలకి నేను చేసిన పన్నీర్ బటర్ మసాలా అంటే పిచ్చనమాట. చాలా అంటే చాలా ఇష్టము. మా శశాంక్‌కి కూడా వాడు కూడా చక్కగా తింటాడు. ఇంకా విజ్జు అయితే వాళ్ళ స్కూల్‌లో ఫ్రెండ్స్ కూడా తీసుకురమ్మంటారంట. ఎక్కువ తీసుకురా మీ మమ్మీ చేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందని అడుగుతారనమాట. నేను ఎలా చేస్తాను ఏంటన్నది వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే తింటున్నాను. నా ఫేస్ చూసి దడుచుకోవద్దు. 1 వీక్ ఫుల్ ఫీవర్ అనమాట నాకు. అందుకే అలా అయిపోయాను. ఇప్పుడైతే కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మిక్సీ జార్‌లోకి కట్ చేసుకున్న టమాటాలు, మీడియం సైజ్ టమాటాలు 2, కొంచెం అల్లం, ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, నానబెట్టిన జీడిపప్పు ఒక 4 టేబుల్ స్పూన్లు, ఒక పచ్చిమిరపకాయ. మీకు కారం తగ్గట్టు వేసుకోవచ్చు. చక్కగా కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలనమాట. చూసారు కదా! చాలా సింపుల్‌గా చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు మూకుడులోకి కొంచెం బటర్ వేసుకొని, పసుపు, కారం, ఉప్పు లైట్‌గా అర టేబుల్ స్పూన్ వేసుకొని, ఈ పన్నీర్ కట్ చేసి పెట్టుకున్న పావు కిలో పన్నీర్ అనమాట ఇది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 4 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2, 3 మినిట్స్ అయితే ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయిన తర్వాత చక్కగా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పన్నీర్ మనకి కర్రీలో టేస్టీగా అనిపిస్తదనమాట. తింటున్నప్పుడు రోటీలో నంచుకొని తింటే చాలా బావుంటుంది. ఇప్పుడు అదే మూకుడులోకి బటర్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల బటర్, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 ఇది బాగా ఫ్రై అయిపోవాలనమాట. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకుని టమాటా పేస్ట్‌ని అయితే వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. మూత పెట్టి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని, తగినంత వాటర్ వేసుకొని, అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. గరం మసాలా వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అనమాట కసూరి మేతి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి. అస్సలు స్కిప్ చేయొద్దు. కసూరి మేతి వేయాలనమాట. కసూరి మేతి వేసిన తర్వాత కొంచెం బటర్ కూడా వేసేసి మూత పెట్టేసి ఇంకా దగ్గరకంట ఎగరనిచ్చేయాలి. చూసారు కదా! ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంది. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంక ఇలానే సర్వ్ చేసేస్తాననమాట. చూసారు కదా! ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనమాట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది పన్నీరు. అంత బావుంటదనమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.